తప్పకుండా రైతులకు స్వేచ్ఛగా తప్పకుండా ప్రభుత్వం వచ్చి నెలకొడలేదు. మేము అడగాల్సిన ధర్మం అడుగుతూ అది కరెక్ట్ చేయమని చెప్పేసి మేము కమిషనరేట్ కూడా అది ఎవరైనా 2019 తర్వాత తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారసత్వంగా మాత్రమే వచ్చే అవకాశం ప్రయత్నం చేసి రైతులకు ఇప్పించవలసిందిగా నా మనవి సార్. అలాగే విలేజ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. కూడా చక్రాపేట పులివెందుల నియోజకవర్గం చక్రాపేట కూడా రైతులకు అన్యాయం చేసే పరిస్థితి గతంలో అనేది ఈ జూలై 31 కడప జిల్లా రైతాంగానికి తెలియజేయాల్సింది విజ్ఞప్తి చేస్తాను. అంటే ఒకవేళ లోనీ ఫార్మర్స్ బ్యాంకుల ద్వారా గతంలో ప్రీమియం చెల్లించేవాళ్ళు ఆల్రెడీగా లోన్స్ రెన్యువల్స్ దాదాపుగా పూర్తయినాయి. లోనీ ఫార్మర్స్ ఏ విధంగా కట్టాలా, ఒకవేళ ఆర్బీకేల ద్వారా ఏమైనా మీరు తీసుకుంటారా, లేకుంటే బ్యాంకర్స్ వాళ్ళకి లాగిన్ ఇచ్చేసి తీసుకోవడం జరుగుతుంది. దానిపైన ఏమైనా మీకు స్పష్టత వచ్చింటే ప్రజాప్రతినిధులందరికీ చెప్తే బాగుంటుంది అనేది మా మనవి. ఈ మధ్య నాకు నోటీస్ వచ్చింది, 2019 ముందు రిజిస్టర్ అయిన భూములకు మాత్రమే పిఎం కిసాన్ పడుతుంది. తర్వాత ఏమైనా రిజిస్ట్రేషన్ జరిగి భూములు మారుంటే వాళ్ళకి రావట్లేదు, పాత వాళ్ళ అకౌంట్లోనే పడుతూ ఉందంట. దయచేసి అది తొందరగా కరెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా రావాలని చెప్పేసి మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తప్పకుండా అది యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి జేసీ గారు కూడా అడుగుతాను. ఫస్ట్ నుంచి కూడా రైతులు పక్షపాతుల్లాగా మాట్లాడుతున్నారు. అది చాలా ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే సభ్యులు కూడా రైతులనే కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతుల పక్షపాతని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే పిఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారో మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కరెక్ట్. మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైతు భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనేమి ఎరువులు అయితేనేమి రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చూపి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చామో అవి నెరవేర్చేదానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం.